కొడాలి నాని ఎరా గాలి నా కొడక ఏంట్రా కారు కూతలు కూస్తున్నావు లుచ్చా నా కొడక చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు లేక అసలు నువ్వు ఇంకా ఈ రాష్ట్రంలో బతికున్నావంటే చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల నువ్వు బతికున్నావు మర్చిపోయినట్టు లుచ్చా నా కొడక ఎరా తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద దాడులు చేస్తున్నారా గాలి లఫుట్ నా కొడక 5 సంవత్సరాలుగా నీ నోట్లో ఎవరిదో పెట్టుకున్నారా గాలి నా కొడక అసలు ఈ నానిగాడు ఏం మాట్లాడాడు వాడి కథ ఏంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ కొడాలి నాని అనేటువంటి లుచ్చా లఫంగి నా కొడుకు నీచ బతుకు మనందరికీ తెలుసు. ఒరే మంత్రి పదవి ఇచ్చి మంత్రి పదవి నిర్వహించరా, నీకు ఇచ్చినటువంటి పని చేయరా, ప్రజలకు అభివృద్ధి చేయరా, సంక్షేమాన్ని అందించరా అని అంటే ఈ గుడివార గాండుగాడు గుట్కా పాండుగాడు చేసినటువంటి నికృష్ట పనులు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు కదా. నీ అమ్మ మొగుడు చెప్పాడా సన్నబియ్యం అన్నాడు. ఎరా నా కొడక నీ అమ్మ మొగుడు గురించి నీ అమ్మ గురించి నేను తప్పుగా మాట్లాడను. ఎందుకంటే నేను గౌరవిస్తా మహిళల్ని. నీలాగా సిగ్గు ఎగ్గు లేనటువంటి మానం మర్యాదలైనటువంటి లఫుట్గాని కాదు, పదవుల కోసం జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచడం కోసం దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి లంగగాని కాదు. ఇవాళ వీడు అంటాడు తెలుగుదేశం వాళ్ళు అంటూ దాడులు చేస్తున్నారంట, వీడు ప్రతిదాడులు చేస్తారంట. రే నువ్వు నీ అయ్యకి సక్రంగా పుట్టుంటే రారా కొడక ఎక్కడికి వస్తావో ప్లేస్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ఏం పీకుతావో చూద్దాం. ఏరా సిగ్గుండక్కర్లేదురా మాట్లాడటానికి. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి అరాచకం విధ్వంసం ఎరా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ అన్న దగ్గర నుంచి నా దాకా రఘురామకృష్ణరాజు గారు, మహాసేన్ రాజేష్ లేదా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎంతమంది మీద కేసులు పెట్టారా మీరు? ఆ రోజు మీకు తప్పుగా అనిపించలేదా? మేము చేసినటువంటి తప్పేంట్రా? మీ తప్పుడు పనులను ప్రశ్నించడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి ప్రయత్నం చేయటం, మీరు చేసినటువంటి అరాచకాలు ఏంట్రా? సన్నాసి నా కొడక గుడివాడకు నువ్వు తీసుకొచ్చింది ఏంట్రా? క్యాసినో తీసుకొస్తావా? విదేశాల్లో ఉండేటువంటి క్యాష్ను విస్సంస్కృతిని తీసుకొచ్చి కుటుంబాలను రోడ్ల మీద పడేస్తావా? లపుట్నా కొడక మీరు ఇచ్చినటువంటి హామీలు ఏం నెరవేర్చారా? ఇవాళ మీరు చేసినటువంటి తప్పుడు పనులకి, పాప పనులకి, మీరు చేసినటువంటి టార్చర్కి, తప్పుడు కేసులకి, దాడులకి, ఆస్తుల్ని లాక్కున్న దానికి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళకి ఉన్నటువంటి హక్కుని వినియోగించుకుంటున్నారు. మీరు భూదందాలు చేస్తే ఆ భూములు మీకు వదిలేస్తారు. లపుట్నా కొడక మళ్ళీ ఇప్పుడు మీ అరాచకం పోయింది కాబట్టి ఇప్పుడు ఆ భూమి వాళ్ళు వెనక్కి తీసుకుంటే అరాచకం అవుతుందరా? లేదా మీరు ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తుంటే తప్పురా నా కొడకల్లారా అని వాళ్ళ నోరు తెరిచి చెబితే అది తప్పు అయిపోతుంది అంటారా? కొడాలి నాని ఏంద్ర పెద్ద శుద్ధపోస కబుర్లు చెప్తున్నావు. ఇప్పుడు మాట్లాడినా కొడక నువ్వు నీ అయ్యకి సక్రమంగా పుట్టుంటే నువ్వు పశువుల వల్ల వద్దురే కంట్రోల్లోనే మాడదాం. ఓకే ఈ నా కొడుకులు 5 సంవత్సరాలు చేసినటువంటి టార్చర్ ఎలాంటిదండి? ఏంటండి తప్పు 10 కేసులు పెడతారా నా కొడుకులు? దేనికి? అరే మీరు తప్పుడు కూతలు కుయ్యద్దరా, మాకు మాట్లాడడం వచ్చరా, అది వద్దురా, అభివృద్ధి గురించి మాట్లాడదాం, సంక్షేమం గురించి మాట్లాడదాం, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం గురించి మాట్లాడదాం రా అంటే ఏ రోజన్నా అది మాట్లాడారంటారా మీరు నా కొడకల్లారా? ఎరా సిగ్గులేనటువంటి వెధవా, గుడివాడకు నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏంట్రా? నువ్వు అంత మంచి చేస్తుంటే గుడివాడలో ఇవాళ 50,000కు పైగా మెజార్టీతో ఇవాళ వెనుగండ్ల రాము గారు ఎందుకు ఘన విజయం సాధించారా? లఫుట్ నా కొడక నువ్వేం మాట్లాడతావురా? ఇవాళ నువ్వు రోడ్ల మీదకి వస్తావా? రా నా కొడక ఆడికి వస్తావు ఏంట్రా? ఏం మాట్లాడతావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారినే కారు కూతలు కూసినటువంటి నువ్వు, లోకేష్ అని ఇష్టం వచ్చినటువంటి మురిగినటువంటి నువ్వు ఈరోజు మాత్రం ఎందుకురా వాళ్ళ మీద ఒక్క మాట కూడా రావట్లేదు? అంటే అధికారం అనేటువంటి అండుంటే కండ కావరంతో ఒళ్ళు బలుపుతో కొవ్వెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా లోకేష్ అన్నని? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారిని? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారిని? ఇవాళ ఎందుకు నా నోట్లో నుంచి మాట రావట్లేదు వాళ్ళ గురించి తప్పుడు కూతలు కుట్టడానికి? నువ్వు మగాడు అయితే, నీకు మగతనం ఉంటే, సరైనడు అయితే నా కొడక ఆ రోజు ఈ రోజు ఒకే విధంగా మాట్లాడగలటం మగతనం అవుతుంది. మీరు అధికారంలో ఉండగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా, నీలాంటి 420 నా కొడుకులు మంత్రులుగా ఉంటా కూడా మేము ఇదే మాట్లాడాం. ఆ రోజు కూడా మాట్లాడడం తప్పురా అని చెప్పాం. ఈ రోజు కూడా అలాగే మాట్లాడుతున్నాం, తప్పురా అని చెప్తున్నాం. అధికారం పోగపోనే పారిపోయి దాక్కునేటువంటి వల్లభనేని వంశీ అనేటువంటి లఫుట్ నా కొడుకు, నీలాంటి కొడాలి నాని లాంటి లుచ్చా నా కొడుకులే మాట్లాడతారేంట్రా? ఏం సిగ్గు లేకుండా నువ్వు నీతి కబుర్లు చెప్పడానికి బయలుదేరేమంట్రా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి ఏదైనా మాట్లాడితే చెప్పులు తెగితే నా కొడక్క. మీరు చేసినటువంటి తప్పుడు పనుల్లో భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, పోలీసులు, మీ పార్టీ నాయకులు అందరి తుత్తర తీరుద్ది. సామాన్య ప్రజలు ఈ రాష్ట్రంలో సంతోషంగా జీవిస్తారు. ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం అవుతుంది. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారు. అన్ని వర్గాలు సంతోషంగా ఉంటాయి. కానీ ఇందులో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకోగాడు, మెంటల్ గాడు, నీలాంటి ఊర కుక్కలు చేసినటువంటి తప్పుడు పనులకు సహకరించినటువంటి పోలీసులు, ప్రభుత్వాధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు,
శాసనసభ్యులు, నీ పార్టీ నాయకులు వీళ్ళ తుత్తర మాత్రం తీరిపోతుంది. ఇది చాలా స్పష్టం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎల్లకాలం దెబ్బలు తింటూ కూర్చుంటారనుకుంటున్నారా? ఎల్లకాలం మీరు అక్రమ కేసులు పెడితే పెట్టించుకుంటారనుకుంటున్నారా? వాటికి సహకరించినటువంటి నా కొడుకుల్ని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఎరా నువ్వు ఇవాళ వచ్చి నీతులు మాట్లాడుతున్నావు? 5 సంవత్సరాలు ఈ నీతులు నువ్వు మాట్లాడుంటే ఇవాళ మాట్లాడేటువంటి అర్హత ఉంది. అసలు ఏంట్రా నిజంగా తెలుగుదేశం పార్టీ అరాచకం చేయదలుచుకుంటే, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగునటువంటి విజయం రా ఇది. ఈ విజయం తర్వాత నువ్వు నిజంగా తెలుగుదేశంలో మేము కనుక దాడి చేయదలుచుకుంటే మీ వైసీపీలో నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నీ దాకా అసలు ఎక్కడ ఉంటారా? నా కొడక బతికే ఉంటారా మీరు? అసలు ఈ రాష్ట్రంలో ఉండగలుగుతారా మీరు? అయినా ఈ రాష్ట్రంలో ఉంటూ మేము ప్రతిదాడి చేస్తాం అనేటువంటి మాట మాట్లాడగలుగుతున్నామంటే నా కొడక ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి విధానం వల్ల నువ్వు ఇలా ఉంటున్నావు. లోకేష్ అన్న కను సైగ చేస్తే నీలాంటి లుచ్చాలు ఈ రాష్ట్రంలో బతికుండటం అనేది జరగదు. అయితే పారిపోవాలి లేదా ఇంకేమన్నా అవ్వాలి. ఏరా ఏంట్రా నువ్వు ఇప్పుడు మాట్లాడరా నా కొడక లోకేష్ అన్న గురించి మాట్లాడు. ఇప్పుడు మాట్లాడరా నా కొడక చంద్రబాబు నాయుడు గారి గురించి. కారు కూతలకు నీకు మగతనం ఉంటే దమ్ముంటే